పౌర్ణమి ధ్యానం 5 రోజు కంప్లీట్ చేసుకున్నాం. సో, ఈరోజు వెల్కమ్ టు ద మార్నింగ్ సెషన్. ముందుగా మనందరికీ గురువుగారైన వరమహర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ, సేత్ చెప్పినటువంటి బ్రీత్ సోర్స్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. సేత్ స్పీక్స్లో బ్రీత్ ఈజ్ ద సోల్స్ రిథమ్ అనేటువంటి టైటిల్తో నీ బొమ్మతో పెట్టుకున్నాము. సో, సేత్ గారిని ఆహ్వానించుకుందాం. వెల్కమ్ టు ద వండర్ఫుల్ సెషన్. ఈ ఎక్సర్సైజ్ ఐ హ్యావ్ డన్ myself yesterday. Wonderful feeling. I have to feel that. అయితే ఇక్కడ ఏమంటే నేను ట్రై టు సెన్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ద సోర్స్ ఆఫ్ పవర్ ఫ్రమ్ విచ్ యువర్ ఓన్ బ్రీతింగ్ అండ్ లైఫ్ ఫోర్స్ కమ్. ఈ ఒక్క ముక్క పట్టుకొని నేను వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసాము, అది వేరే స్టోరీ. అయితే ఇక్కడ ఏంటంటే శ్వాస నడుస్తుంది, మనకు శ్వాస నడుస్తుంది, సహజంగా జరుగుతుంది, బాగానే ఉంది. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఉచ్ఛ్వాస అంటే లోపలికి వచ్చే గాలి, నిశ్వాస అంటే బయటికి వెళ్ళే గాలి. ఆ లోపలికి రావడం ఎలా సంభవం అవుతుంది? సోర్స్ ఏమిటి? శ్వాసను లోపలికి తీసుకుంటున్నాం. మన అంతరంగంగానే మన లోపలనే ద సోర్స్ ఆఫ్ పవర్ ఫ్రమ్ విచ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, మన లోపలే ఉంది. ఏంటి ఆ సోర్సు? శ్వాసను లోపలికి తీసుకుంటుంది, తీసుకుని మళ్ళీ బయటకు వదిలేస్తుంది. ఆ మూలాన్ని పట్టుకోండి అనే దాని మీద ఇప్పుడు మనం తెలుగు, ఇంగ్లీష్లో రెండిట్లను మనం చెప్పుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, కళ్ళు మూసుకొని మీ సొంత శ్వాస మరియు జీవశక్తులు వచ్చే శక్తి వనరును మీలోనే గ్రహించడానికి ప్రయత్నించండి. మీ స్వీయ శ్వాస, ఆ లైఫ్ ఫోర్సు, ఆ జీవశక్తి వచ్చే శక్తి వనరు ఎక్కడ ఉంది? మీలోనే గ్రహించడానికి ప్రయత్నించండి. అలా ప్రయత్నం చేయడం అనేది ఒక సింపుల్ ఎక్సర్సైజ్. ఇది మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా చేస్తారు. కొంతమంది ఎక్కువ సమయం పట్టవచ్చు. మీలోనే ఈ వనరును అనుభవించినప్పుడు ఈ శక్తి మీ మొత్తం భౌతిక శరీరం గుండా, ఇక్కడ అసలైన ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది. మీలోనే ఈ వనరును అనుభవించినప్పుడు ఈ శక్తి మొత్తం భౌతిక శరీరం గుండా, వేళ్ళు మరియు కాలి చివర్ల గుండా, మీ శరీరంలోని రంధ్రాల గుండా అన్ని దిక్కులలోకి మీరు కేంద్రంగా ప్రవహించేలా ప్రయత్నించండి. మీరే సెంటర్. ఆ ఎనర్జీని ఆ కాంతి కిరణాలు వెళ్ళిపోతున్నాయి. మేఘాల గుండా, కింద ఉన్న భూమి కేంద్రం గుండా, విశ్వంలోకి సుదూర ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ ఉంది. ఇది ఊహతో ప్రారంభమైనప్పటికీ ఇది వాస్తవంపై ఆధారపడి ఉంటుంది. మరియు మీ స్పృహ నుండి మరియు మీ ఆత్మ యొక్క సృజనాత్మకత నుండి వెలువడే ఈ నిజంగా ఈ పద్ధతిలో బయటికి చేరతాయి. ఈ వ్యాయామం మీ సొంత శక్తిని పొందగలిగే ఆత్మ యొక్క నిజమైన స్వభావం. ఇది సృజనాత్మకత మరియు జీవశక్తిపై మీకు కొంత అవగాహన ఇస్తుంది. ఇదంతా ఏంటంటే తెలుగు ట్రాన్స్లేషను. నేను ఇంగ్లీష్లో చెప్తేనే బాగుంటుంది. సో, ఇంగ్లీష్లోనే చెప్పుకుందాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, a small simple exercise. Close your eyes after having here this point up to now. Try to sense within yourself
మీ లోపలనే కళ్ళు మూసుకొని మీ లోపలనే యువర్ ఓన్ బ్రీతింగ్ అండ్ లైఫ్ ఫోర్స్ కమింగ్, దాన్ని సెన్స్ చేయండి. ట్రై టు సెన్స్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ ద సోర్స్ ఆఫ్ పవర్. ఎక్కడుంది ఆ సోర్స్ ఆఫ్ పవర్? బ్రీతింగ్కి ఆ లైఫ్ ఫోర్స్కి సోర్స్ ఆఫ్ పవర్ ఎక్కడుంది? మీ లోపలనే, అంతరంగంలోనే ఉంది. ట్రై ఇట్. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ అప్లికేషన్. బ్రీతింగ్ ఉంది లోపల, శ్వాస నడుస్తుంది. శ్వాస నడుస్తున్నటువంటి ఆ శ్వాస లైఫ్ ఫోర్స్ ఉంది లోపల. బ్రీతింగ్ అంటే ఏంటో తెలుసు కదా మనకు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆ శ్వాస లోపలికి బయటికి వెళ్తుంది. లోపలికి అంటే లోపలికి మనం పీల్చుకుంటున్నాం. వీఆర్ బ్రీతింగ్ ఇన్, బ్రీతింగ్ అవుట్. కానీ ఆ సోర్స్ ఏమిటి? ఇన్వాలంటరీగా జరుగుతుంది, మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. ఆ సోర్స్, ఆ మూలం ఎక్కడుంది? మనలోనే ఉండి, మన కేంద్రంగా ఉండి, మన స్వయం కేంద్రంగా నుండి ఎలా జరుగుతుంది? దట్ యు హ్యావ్ టు సీ, దట్ యు హ్యావ్ టు ఫీల్. మై డియర్ ఫ్రెండ్స్, వెన్ యూ ఫీల్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ దిస్ సోర్స్, ఎప్పుడైతే మీరు ఆ సోర్స్ పట్టుకున్న తర్వాత, ఇది అలా అనగానే ఇలా వచ్చేది. నేను అందుకోసమే దీన్ని కాపీగా ఉండిపోతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. సమ్ ఆఫ్ యూ విల్ డూ దిస్ సక్సెస్ఫుల్లీ అట్ యువర్ ఫస్ట్ ట్రై, అదర్స్ మే టేక్ లాంగ్. వెన్ యూ ఫీల్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ దిస్ సోర్స్, మీ స్వయంలోనే ఉన్న ఆ శక్తి గ్రహించినప్పుడు, ఫీల్ అయినప్పుడు, దెన్ ట్రై టు సెన్స్ దిస్ పవర్ ఫ్లో అవుట్వర్డ్. మీ లోపల నుంచి బయటకు వెళ్తుంది. ఏదైనా అంతేగా, విత్ ఇన్ వితౌట్. లోపల లోపల ఉన్నదే బయట మనం చూస్తాము, లోపల ఉన్నదే బయట మనం అనుభవిస్తాము, లోపల ఆలోచించిందే బయట సృష్టిస్తాము. అలాగే మీ జీవశక్తి ప్రవాహం, మీ జీవశక్తి ప్రవాహం, మీ ప్రాణశక్తి ప్రవాహం అది రేడియేట్ అవుతుంది. ట్రై టు సీ దిస్ పవర్ ఫ్లో అవుట్వర్డ్ త్రూ యువర్ ఎంటైర్ ఫిజికల్ బీయింగ్. మొత్తం మన శరీరంలో అణువణువు శ్వాసిస్తుంది. అది ఆ యొక్క ఎంటైర్ ఫిజికల్ బీయింగ్ నుంచి చేతి వేళ్ళు, కాళ్ళు, ఫింగర్ టిప్స్, టోసు, త్రూ ద పోర్స్ ఆఫ్ యువర్ బాడీ. కణాలు, మన శరీరంలో అనేక రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల నుంచి అన్ని డైరెక్షన్స్ నుంచి మీ కేంద్రంగా బయటికి వెళుతున్నటువంటి ఆ ఎనర్జీని చూడండి. ఇమాజిన్ ద రేస్, కాంతి కిరణాలవి. దాన్ని లైట్ ఎమర్జింగ్ అంటారు. అంటే మీ చుట్టూ ఉండే ఆరా. ఇమాజిన్ ద రేస్. అలా ఎంత కాంతి విస్తరిస్తూ, వ్యాపిస్తూ అన్ని వైపులకి మీ కేంద్రంగా ఎలా వెళ్తుందో ఊహించుకోండి. ఇమాజిన్ ద రేస్ రీచింగ్ త్రూ మొత్తం భూమి అడుగుకి, పైకి, ఆకాశం పైకి, ఎర్త్ లోపలికి ఎంతగా విస్తరిస్తూ ఉందో. విశ్వం అనంతం వైపుకి ప్రవహిస్తుంది. ఇది ఒక సింబాలిక్ ఎక్సర్సైజ్గా చెప్పడం లేదు. నౌ ఐ డు నాట్ మీన్ దిస్ టు బి మెర్సీ ఆఫ్ ఏ సింబాలిక్ ఎక్సర్సైజ్, ఫర్ దో ఇట్ మే బిగిన్ విత్ ఇమాజినేషన్.
ఊహతోనే ఊహాశక్తి, ఇమాజినేషన్ పవర్ ఈజ్ బేస్డ్ అపాన్ ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్ మీద. ఎందుకంటే మీలో ఉన్న చైతన్యము, మీలో ఉన్న కాన్షియస్‌నెస్, ద క్రియేటివిటీ ఆఫ్ యువర్ సోల్ ఈ విధంగానే బయటకి విస్తరిస్తూ, సృష్టిస్తూ, వ్యాపిస్తూ అంతటా నిండి ఉంది. ఇది మీ ట్రూ నేచర్ మీ యొక్క సహజమైన సత్య స్థితిని, సృజనాత్మకతని, జీవశక్తి మీ లోపల ఉన్న మీ ఆత్మ యొక్క జీవశక్తి, మీ ట్రూ నేచర్, క్రియేటివిటీ, వైటాలిటీ ఆఫ్ యువర్ సోల్ from which you can draw your own energy and which you are individual and unique portion. మీ స్వయం, మీ వ్యక్తి మీరే ఆ స్వయం నుంచి ఒక మీ సహజ స్థితిలో ఏ విధంగా వ్యాపిస్తున్నారు అనే పాయింట్. మీలో అంటే ఇది మీరు ఆత్మలో ఒక వ్యక్తిగత మరియు ఒక ప్రత్యేకమైన యూనిక్ పోర్షన్, ప్రత్యేకమైన భాగం. ఈ వ్యాయామం ఎందుకు, ఎక్సర్సైజ్ ఎందుకు అంటే మీ సొంత శక్తిని పొందగలిగే ఆత్మ యొక్క నిజమైన స్వభావం. ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి సృజనాత్మకత మరియు జీవశక్తిపై మీకు కొంత అవగాహన ఇస్తుంది. మీరు ఆత్మలో ఒక వ్యక్తిగతమైన మరియు ఒక ప్రత్యేకమైన భాగం. మీరు ఆత్మలో ఒక వ్యక్తిగత మరియు ప్రత్యేకమైన భాగం, మీ స్వయం. అంటే ఇక్కడ నిన్న మొన్న మనం చెప్పుకున్నాం, ఈ ఆత్మ అనేది మనం ఏమనుకుంటామంటే నా ఆత్మ అంటే అదేదో మన సొంతము అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆత్మ నీ సొంతము, నువ్వు ఒక ఆస్తి కాదు, మరొకటి కాదు. నువ్వే ఆత్మవి. యూ యువర్ సెల్ఫ్ ఇస్ ద సోల్ దట్ వీ హ్యావ్. మనం నిన్న చెప్పుకున్న విషయాన్ని. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద మెడిటేషన్. ట్రై యువర్ సెల్ఫ్. ప్రయత్నించండి. కళ్ళు మూసుకుని మీ స్వీయ శ్వాసతో, ఆ జీవశక్తులతో కనెక్ట్ అవుతూ try yourself and know yourself, a wonderful portion of yourself, my friends. Again, I will tell you, close your eyes and try to sense within yourself the source of power from which your own breathing and life force come. మీ శ్వాస జరుగుతుంది. ఆ శ్వాస లోపలికి పీల్చుకుంటున్నాం, బయటికి వదులుతున్నాం. అది మనం స్వయంగా చేస్తున్నామా? చేయటం లేదు. కానీ లోపల మన స్వయం నుంచే జరుగుతుంది. సహజంగా జరుగుతుంది. ఆ జీవశక్తి ప్రవాహం, ఆ శ్వాస నడక సోర్స్ ఏమిటి? మూలమేమిటి? అందుకోసమే యోగి వేమన ఏం చెప్పారు? ముక్కులోన గాలి ముక్తికి మరి దారి. గాలిలోనే పుట్టాం, గాలిలోనే పెరిగాం. గాలి యొక్క మర్మం ఇక్కడ మనం ఆ మర్మం కనుక్కోమంటున్నారు సేర్. When you feel within yourself this source, then try to sense this power flow. అది ఆ పవర్ ఫ్లో, మీ లోపల నుంచి ఆ పవర్ ఫ్లో, మీ లోపల నుంచి ఆ క్రియేటివిటీ, మీ లోపల నుంచే సర్వస్వం అంతా జరుగుతుంది. సెన్స్ దిస్ పవర్ ఫ్లో అవుట్వర్డ్, బయటికి పోతుంది త్రూ ద పోర్స్ ఆఫ్ యువర్ బాడీ. కేవలం మీ ఆలోచనతో కాదు, మీ ఇమాజినేషన్తోనే కాదు, అది సహజంగానే మీ లోపల నుంచి ఆ యొక్క
వెలుగులు ఎలుగులు విరజిమ్ముతున్నాయి. లైట్ ఎమర్జింగ్ అని జెప్పేసి మీరు నెట్‌లో కొడితే అందులో ఒక అద్భుతమైన చిత్రం వస్తుంది. లైఫ్ ఎమర్జింగ్. మనం ఇక్కడ భూమి మీదకొచ్చామంటే మన జీవితాన్ని వ్యక్తీకరించడం కోసం. ఒక సు ప్రాణము ఒక జీవితాన్ని జీవించడం కోసం ఒక శరీరాన్ని ధరించి ఎంత ఎమర్జ్ అవుతుంది చూడండి. అట్లా త్రూ ద ఫోర్స్ ఆఫ్ యువర్ బాడీ ఆల్ డైరెక్షన్స్, ఆల్ డైరెక్షన్స్ విత్ యువర్ సెల్ఫ్ యాస్ ద సెంటర్. మీ కేంద్రంగా మీ శరీరంలోని అన్ని రంధ్రాల నుంచి, వేళ్ళ నుంచి, కాలి వేళ్ళ నుంచి, చేతి వేళ్ళ నుంచి పవర్ సప్లై ఎలా అవుతుంది? పవర్ ఫ్లో ఎలా అవుతుంది అవుట్‌వర్డ్‌కి? ఆల్ డైరెక్షన్స్ విత్ యువర్ సెల్ఫ్ యాస్ సెంటర్. అలాగే ఏంటి? ట్రై టు సెన్స్ వితిన్ యువర్ సెల్ఫ్. మీ లోపలనే ఉంది సోర్స్. ద సోర్స్ ఆఫ్ పవర్. దాని నుంచే, మీ నుంచే యువర్ ఓన్ బ్రీతింగ్ జరుగుతుంది. ఆ లైఫ్ ఫోర్స్ జరుగుతుంది. ఇంత అద్భుతమైన శక్తి మన ఆత్మశక్తి. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు మీరే. మీరే స్వయం ఆత్మ. స్వయం ఆత్మ. స్వయం శివ. చూడండెలా. వెన్ యూ ఫీల్ వితిన్ అవర్ సెల్ఫ్ దిస్ సోర్స్, దెన్ ట్రై టు సెన్స్. ఇంకా ఆ తర్వాత ముందు మీ లోపల కనుక్కోండి. ఆ తర్వాత దాని నుంచి ఏ విధంగా కిరణాల రూపంలో ఆ పవర్ ఫ్లో బయటకు వెళ్తుందో గమనించండి, ఊహించండి. ఆ అంతా నిండిపోయిందది. అంతా నిండిపోయింది. మన ఈ పురాణాలు లేకపోతే అనేక విశ్వరూప సందర్శన యోగము, ద విష్ణు ఇస్ ద సస్టైనరే గదా! మనమే ఆ విష్ణువు, మనమే స్వయం విష్ణు. అవన్నీ సింబాలిక్‌గా సంకేత రూపంలో మనలో ఉన్న దివ్య వైభవాన్ని ఎలా సూచించాయో, ఆ విధంగా మీ లోపల నుంచి ఆ పవర్ ఎలా వెళ్తుంది? పవర్ ఫ్లో ఎలా వెళ్తుంది? ద మోర్ యూ అబ్జర్వ్ ద బ్రీత్ లైక్ దిస్. ఆ బ్రీత్ ఏ విధంగా ఉందనేది బయటికి, లోపలికి వెళ్తున్న శ్వాస గమనింపే ఉంది. కానీ మూలం ఏమిటి? మీ స్వయంలో ఉన్న ఆ మూలం ఏమిటి? దానిని పట్టుకోండి అనే పాయింటే అక్కడ నడుస్తుంది. సో, ఐ డు నాట్ మీన్ టు దిస్ మియర్లీ ఎ సింబాలిక్ ఎక్సర్సైజ్. కేవలం ఒక ఏదో సంకేత రూపంలో చెప్పడం కోసం కాదు. దో ఇట్ మే బిగిన్ విత్ ఇమాజినేషన్. అంటే ఒక ఇమాజినేషన్‌తో, ఊహతో మనం ప్రారంభించినప్పటికీ ఇట్స్ ఎ బేస్డ్ అపాన్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ మీద ఆధారపడి ఉంది. ఇది ఈ ఫ్యాక్ట్ మీద ఆధారపడి ఉన్న సత్యం వైపుకి మనం ఎలా ప్రయాణం చేస్తాం? ఏ విధంగా ఎమినేషన్స్ ఇస్ బేస్డ్ అపాన్ ఫ్యాక్ట్ అండ్ ఎమినేషన్స్ ఫ్రమ్ యువర్ కాన్షియస్‌నెస్. లైట్ అంటే వ్యాపింపజేస్తుంది. ఆ కాన్షియస్‌నెస్, ఆ చైతన్యం ఏ విధంగా విస్తరిస్తుంది. ఆ క్రియేటివిటీ ఫ్రమ్ యువర్ సోల్. ఆ విధంగా మొత్తం అంతా జరుగుతూనే ఉంది. దిస్ ఎక్సర్సైజ్ విల్ గివ్ యూ సమ్ ఐడియా ఆఫ్ ది ట్రూ నేచర్. మీ సోల్ యొక్క ట్రూ నేచర్ ఏమిటి? క్రియేటివిటీ ఏంటి? ఆ వైటాలిటీ ఏంటి? ఆ జీవశక్తి ఏంటి? ఫ్రమ్ విచ్ యూ కెన్ డ్రా యువర్ ఓన్ ఎనర్జీ అండ్ విచ్ యూ ఆర్ ఎన్ ఇండివిడ్యువల్ అండ్ యూనిక్ పోర్షన్. అది ఆ పాయింట్. అంటే మళ్ళా ఇప్పుడు మనం తెలుగులో పూర్తిగా చెప్పుకుంటే, కళ్ళు మూసుకొని మీ సొంత శ్వాస, జీవశక్తులు వచ్చే శక్తి వనరు, మీ స్వీయ శ్వాస గాని, ఆ జీవశక్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ శక్తి వనరు నుంచి? మీలో గ్రహించడానికి ప్రయత్నించండి. మీలో కొంతమంది వెంటనే దొరుకుతుంది. కొంతమంది కొంత సమయం పట్టొచ్చు. అయితే మీలోనే ఉన్న ఈ వనరుని అనుభవించినప్పుడు ఈ శక్తి
మీ మొత్తం భౌతిక శరీరం గుండా, వేళ్ళు, కాలి చివర్ల గుండా, మీ శరీరాల్లోని రంధ్రాల గుండా, అన్ని దిక్కులలోకి మీరు కేంద్రంగా ప్రవహించేలా ప్రయత్నించండి. ఆ కిరణాలు తగ్గకుండా ఆ పైన ఉన్న ఆకులు, మేఘాలు గుండా, కింద ఉన్న భూమి కేంద్రం గుండా, ఇస్రోలోని సుదూర ప్రాంతాల గుండా విస్తరించేలాగా ఇమాజిన్ చేయండి. విజువలైజేషన్ చేయండి. ఊహించండి. ఇప్పుడు అంటే ఇది ఏదో సింబాలిక్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను అనుకోకుండా, ఎందుకంటే ఇది ఊహతో ప్రారంభమైనప్పటికీ, ఇది వాస్తవం మీద ఆధారపడి ఉంది. మీ స్పృహ అంటే కాన్షియస్ మరియు మీ ఆత్మ యొక్క క్రియేటివిటీ, సృజనాత్మకత నుండి వెలువడేవి నిజంగా ఆ పద్ధతిలోనే బయటికి చేరుతున్నాయి. ఈ వ్యాయామం ఎందుకు? ఈ ఎక్సర్సైజ్ ఎందుకు అంటే, మీ సొంత శక్తిని పొందగలిగే ఆత్మ యొక్క నిజమైన స్వభావం, సృజనాత్మకత మరియు జీవశక్తిపై మీకు కొంత అవగాహన ఇస్తుంది. మరియు మీ ఆత్మలో మీ ఒక వ్యక్తిగతమైన, ఒక ప్రత్యేకమైన భాగంగా తెలియజేస్తుంది. యూనిక్ పోర్షన్. సో, దిస్ ఈస్ ద ఇది ఓన్లీ డూయింగ్ ఈజ్ ఓన్లీ లెర్నింగ్. నేను చెప్తే అస్సలు బొట్టు కూడా అర్థం కాదు. అది మీ అంతట మీరు నేను చెప్తున్నప్పుడే మీరు ఐ హావ్ టు ఫీల్ ఇట్ అండ్ డూ యువర్ సెల్ఫ్. మీరు చేసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలని విడిగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో, థ్యాంక్ యూ. యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్ అండ్ నో యువర్ సెల్ఫ్ మాస్టర్స్. దిస్ ఈస్ ఎ యూనిక్ ఎక్సర్సైజ్, స్పెషల్ ఎక్సర్సైజ్. దిస్ ఇస్ నో ఇంకా థియరీ లేదు. ఇది ఒక్కటే థియరిటికల్‌గా అంటే కొంచెం చెప్పుకున్నప్పటికీ యూ హ్యావ్ టు డూ ప్రాక్టికల్. Breathe is the soul's rhythm. This exercise you have to do yourself, masters. Thank you, Andy. Happy Purnami. Happy day to you all. మళ్ళా ఫిబ్రవరి నుంచి బహుశా లైవ్ ప్రోగ్రామ్స్ రిస్ట్రిక్ట్ చేస్తామంటున్నారు. రికార్డ్ చేసిన ప్రోగ్రామ్సే రావచ్చు బహుశా. చూద్దాం ఎంతవరకు రిస్ట్రిక్షన్ ఫర్ డేకి లేకపోతే ఒక దీనికి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మగారు. ప్రాక్టికల్‌గా చేసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలు విజిబుల్ మాస్టర్స్ అందరికి కూడా ఈ యొక్క ప్రయోగం మీ అంతటా మీరు సాధన చేయండి. సాధన చేసి మీ మనలోనే ఉన్న ఒక స్పెషల్ క్రియేటివిటీ, ఒక అద్భుతాన్ని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.